హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం మార్కెట్లో ప్రతిరోజు కూడా లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆ టెక్నాలజీ మనని ఎంత ముందుకు తీసుకువెళ్తుందంటే మన పనులన్నీ చాలా ఈజీగా కంప్లీట్ చేసుకునే విధంగా ఆ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే ఉంటాయి. మరి అటువంటి గ్యాజెట్స్ ఈరోజు మీకోసం కొన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మరి ఆ గ్యాజెట్ చూసిన తర్వాత నిజంగా ఇంత ఈజీగా మనం వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనుకుంటారు. మరి అటువంటి గ్యాజెట్స్ని చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్లాష్ ట్విన్. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎంత పాపులర్ అయినాయి అంటే ఈవెన్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా కానీ చాలా ఈజీగా మీరు రీచ్ అవ్వాలన్న ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. సో మరి అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈరోజు మీకోసం అయితే తీసుకొచ్చాను. ఈ స్కూటర్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ దీంట్లో డబుల్ పవర్ మోటార్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు వన్స్ దీన్ని ఛార్జ్ చేసిన తర్వాత మీకు 56 కిలోమీటర్స్ వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ 45 కిలోమీటర్స్ పర్ 1 అవర్ స్పీడ్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయడానికి హోల్డ్ చేసుకుని ఈజీగా ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. అలాగే డిఫరెంట్ హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో మన హైట్ బట్టి దీన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ 40 degrees హై క్లింబ్ అయితే ఎత్తుగా ఉన్న రోడ్డు మీద కూడా చాలా ఈజీగా వెళ్ళగలదు. మరి ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మాంటా 5. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ బైసికల్స్ని అయితే యూజ్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఒక స్పెషల్ బైక్ అయితే చూపించబోతున్నా. అది నార్మల్ బైసికల్ అయితే నేల మీద వెళ్తూ ఉంటే, ఇప్పుడు నేను చూపించబోయే బైసికల్ వాటర్లో వెళ్తూ ఉంటుంది. అదే మాంటా 5. ఈ మాంటా 5 అనేది స్పెషల్గా వరల్డ్లోనే ఫస్ట్ టైం దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది వాటర్లో వెళ్ళడానికి. సో వాటర్లో మీరు బైసికల్ అయితే చేయొచ్చు. మీ బైసికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ వేలో కన్వర్ట్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు వాటర్లో రైడింగ్ చేస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. సో కదా, మరి అటువంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలనుకుంటే ఈ మాంటా 5ని ఒక్కసారి టెస్ట్ చేయవలసిందే. అలాగే ఈ మాంటా 5 అనేది వన్స్ మీరు ఛార్జ్ చేసిన తర్వాత 4 to 5 hours అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని కంప్లీట్ వెయిట్ వచ్చి 31 kgs అయితే ఉంటుంది. సో మీరు వాటర్లో ఈజీగా వెళ్ళడానికి దీన్ని చాలా స్పెషల్గా అయితే డిజైన్ చేశారు. మరి ఇటువంటి మాంటా 5 మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. టిల్ట్ బైక్. ఫ్రెండ్స్, మీ ఇండోర్ సైక్లింగ్ రొటీన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది ఈ టిల్ట్ బైక్. ఎందుకంటే మీరు డైలీ ఇండోర్ సైక్లింగ్ చేస్తూ ఉంటే ఎక్సర్సైజ్ కోసం ఈ టిల్ట్ బైక్ని అయితే ఒక్కసారి యూజ్ చేయండి. ఎందుకంటే మీరు రియల్గా ఒక సైక్లింగ్ వరల్డ్లోకి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది. సో ఎందుకంటే నార్మల్గా మీరు సైక్లింగ్ చేయడం వేరు, ఈ టిల్ట్ బైక్లో సైక్లింగ్ చేయడం వేరు. దీంట్లో సైక్లింగ్ చేసినప్పుడు మీరు రియల్గా సైకిల్ ఏ విధంగా అయితే మూవ్ చేస్తారో అటువంటి మూమెంట్స్ అయితే ఈ టిల్ట్ బైక్లో ఇవ్వడం జరిగింది. ఆ మూమెంట్స్ని రియలిస్టిక్ వేలో ఎంజాయ్ చేయడానికి ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. మీరు నిజంగా ఆ వరల్డ్లో, ఆ ఫారెస్ట్లో, లేదంటే మీకు నచ్చిన రూట్లో మీరైతే సైక్లింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది ఈ టిల్ట్ బైక్. సో మీరు ఎలా కావాలితే అలా సైకిల్ని బెండ్ చేయొచ్చు. సేమ్ రియల్గా మీరు సైక్లింగ్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఎక్సర్సైజ్ అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ క్యాలరీస్ కాలిక్యులేట్ చేయడానికి ఒక డెస్క్టాప్ కూడా ఇవ్వడం జరిగింది సైకిల్కి. సో దాని ద్వారా మొత్తం మీరు హార్ట్ బీట్ మొత్తం అన్నీ కాలిక్యులేట్ చేయడానికి దాంట్లో మీకు రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీ హెల్త్ పరంగా మంచి కేర్ తీసుకునే డివైస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫోకస్ బర్డ్స్. ఫ్రెండ్స్, మనం ఏదన్నా ఒక వర్క్ని ఫోకస్గా చేస్తున్నప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం అది వీడియో ఎడిటింగ్ అయినా లేకపోతే చదువుకుంటున్నా చాలా డిస్ట్రాక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్ ఇటువంటి వాటి నుంచి మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫోకస్ ఇయర్ బడ్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ ఇయర్ బడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఎప్పుడైనా మన వర్క్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వాయిస్ రూపంలో రిమైండర్ చేస్తూ ఉంటుంది. మీరు వర్క్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నారని మనకి వాయిస్ రూపంలో ఇస్తూ ఉంటుంది. సో అటువంటి టైంలో మనం వర్క్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇవి మన బ్రెయిన్ యొక్క న్యూరాన్స్కి కనెక్ట్ అవ్వి సో మనకి
ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ వస్తుందో ఆ టైంలో మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సో బ్లూటూత్ 5.10తో కనెక్ట్ అవుతుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ ఉంటుంది. సో మీకు ఈజీగా వన్ టచ్ బటన్తో వీటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి ఇయర్ బడ్స్ మీకు కూడా కావాలనుకుంటే, మీరు కూడా వర్క్ నుంచి ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటే వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. DJI Mavic 3 ఫ్రెండ్స్, డ్రోన్స్ అనేవి చాలా పాపులర్గా ఉన్నాయి. మరి ఆ డ్రోన్స్లోనే మంచి హై క్వాలిటీ డ్రోన్ కావాలనుకుంటే మీరు ఈ డ్రోన్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్రోన్ చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ మీరు ప్రొఫెషనల్గా వీడియోస్ షూట్ చేయాలన్నా, మంచి క్వాలిటీ వీడియోస్ అవుట్పుట్ కావాలన్నా కానీ ఈ డ్రోన్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్రోన్లో కేవలం కెమెరా క్వాలిటీయే కాకుండా లెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నార్మల్ లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు లెన్స్ యాడ్ చేసుకుని మీరైతే షూట్ చేయొచ్చు. అండ్ ఈ డ్రోన్ ఫ్యూచర్స్ వచ్చినట్టయితే సో మీకు 50 feet వరకు చాలా ఈజీగా ఈ డ్రోన్ అయితే మీరు పంపించవచ్చు. అంతేకాకుండా మీకు రిటర్న్ టు హోమ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ బ్యాక్ రిటర్న్ వచ్చేస్తుంది. సో ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా కానీ అది రూట్ ప్లాన్ చేసుకుని తక్కువ టైంలో ఎంత ఈజీగా రాగలదో అంత ఈజీగా రిటర్న్ వస్తుంది. సో అంతేకాకుండా ఈజీగా గాల్లో ఫ్లై అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఎటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినా కానీ సో వాటిని హ్యాండిల్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఫ్లై అవ్వగలుగుతుంది. మరి ఇటువంటి డ్రోన్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లాక్ బుక్ ఫ్రెండ్స్, మనం చాలామంది డైరీస్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. డైరీలో చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పర్సనల్ విషయాలు ఎక్కువగా డైరీలో రాసుకుంటూ ఉంటారు. సో డైరీ ఎవ్వరికి చూపించరు కొంతమంది అయితే. సో మనం చాలా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, డైరీస్ వేరే వాళ్ళ హ్యాండ్స్కి వెళ్తే వాళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ లాక్ బుక్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక డైరీలా ఉంటుంది, కానీ ఈ డైరీని ఓపెన్ చేయాలంటే లాక్ అయితే ఉంటుంది. అదే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీ డైరీని మీరు తప్ప ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు. ఒకవేళ డైరీ వేరే వాళ్ళకి దొరికినా కానీ దాన్ని ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, అసలు ఓపెన్ చేయలేరు కూడా. సో మరి అటువంటి లాక్ బుక్ మీకు కూడా కావాలనుకుంటే, మీరు కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటే, అది కూడా పర్సనల్గా మెయింటైన్ చేయాలనుకుంటే ఈ లాక్ బుక్ అయితే మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో మరి ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పుడు వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.